హలో గైస్, ఆ రోజు March 13th మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. 1+1 ఆఫర్ ఉందంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. హే పాపా వూ. సో ఇక్కడ ఐరన్ మ్యాన్ విత్ అ మ్యాన్. దీన్ని చూస్తుంటే ఆరదే గుర్తొచ్చింది, ఎందుకంటే దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పారు. అప్పుడప్పుడు స్పీడ్ పెంచినట్టు అనిపిస్తుంది, కానీ ఇది అంత ఎగ్జైటింగ్ ఏం లేదు. ఇట్ వాజ్ ఓకేష్. అండ్ ఆ రోజు హోలీ కావడంతో జనాలు ఎక్కువగానే వచ్చారు. సో వాళ్ళు కలర్స్ ప్రొవైడ్ చేస్తే వీ బోత్ డిడ్ హోలీ. అండ్ లిటరల్లీ దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ దేర్ ల్యాండ్ రైడ్స్. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ల్యాండ్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాతే వాటర్లోకి దిగండి. మీరు ఫస్టే వాటర్లోకి దిగితే చాలా టైం వెళ్ళిపోద్ది. అండ్ ఈ బొమ్మను చూస్తే నాకు పిల్లమర్రి రాజు గుర్తొచ్చాడు. మా బొమ్మలో వచ్చేది, చిన్నప్పుడు జీ తెలుగులో వచ్చేది ఓంకర్ అనే యాంకరింగ్. అండ్ మావాడు దాన్ని బాగా అనలైసిస్ చేసి నెక్స్ట్ వెళ్ళాలని డిసైడ్ చేశాడు. సో మిషన్ ఇంటర్స్టెల్లర్ కూడా ఎక్కడం జరిగింది. ఓవరాల్లీ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ స్క్రీన్లో ఇంకొద్దిగా క్లారిటీని ప్రొవైడ్ చేస్తుంటే వీ కెన్ గెట్ సమ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేది నా ఫీలింగ్. లిటరల్లీ ఇట్ వాజ్ ఓకే. అండ్ ఎందుకంటే సీట్ కూడా కదులుతూ ఉంటుంది, దే ప్రొవైడెడ్ ఎ డీసెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దీనికి చాలా పెద్ద లైన్ ఉండే, అది కూడా పైన. ప్లస్ సన్సెట్ వ్యూ అయితే అదిరిపోయిందని చెప్పాలి. దీన్ని ఈకోనిస్ రైడ్ అని అంటారు. ఇది 180 degreesలో మన బాడీని మొత్తం తిప్పుతుంది అనమాట. రియల్లీ ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ అండ్ సో థ్రిల్లింగ్. అక్కడ రెయిన్ డ్యాన్స్ అండ్ స్నో డ్యాన్స్ కూడా పెట్టారు. పబ్లిక్స్ చూసి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాలేదు, ఏదో మానమే. అండ్ దిస్ ఈజ్ యాజ్ వాడి బర్త్డే రోజు. అండ్ ఆకలిదని చెప్పి స్ప్రింగ్ రోల్ తిన్నాం. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ బట్ స్పైసీ ఫర్ హిమ్. అండ్ వీళ్ళు డిజైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగానే చేశారు. అండ్ ఇది చాలా థ్రిల్లింగ్, చాలా డేంజరస్ అని చెప్పాలి. ఇది లిటరల్లీ ఐ వాజ్ ఎంజాయ్డ్ అండ్ థ్రిల్డ్ సో మచ్ ఫర్ దిస్. And that is our Wonderla experience. And thank you for watching. Please do like, share and subscribe. Okay, bye.